317 బాధితులందరికీ శాశ్వత పరిష్కారం చూపించాలి. శాశ్వత పరిష్కారం చూపించాలంటే 317 జీవోలో సీనియారిటీ ప్రకారం ఏదైతే బదిలీలు చేస్తూ ఉన్నారో దాన్ని స్థానికత ఆధారంగా అనే పద్ధతిలో జీవోని సవరించాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే రాష్ట్రపతి ఆమోదం కూడా తీసుకోవచ్చు, కేంద్ర ప్రభుత్వ ఆమోదం కూడా తీసుకోవచ్చు. కానీ అది చేయకుండా సర్దుబాటు చేస్తాం, మిమ్మల్ని తాత్కాలికంగా 2 ఏళ్ల పాటు 3 ఏళ్ల పాటు డెప్యుటేషన్స్ ఇస్తామని చెప్పి 190 జీవో ఇచ్చారు. ఆ జీవోలోనే 1,00,000 కండిషన్స్ పెట్టారు. జీవోలో పెట్టిన కండిషన్స్ని మనం చూసినప్పుడు జీవోలో ఉన్నది ప్రధానంగా ఎవరైతే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ డిస్టర్బ్ అయ్యి ట్రాన్స్ఫర్ అయ్యారో అట్లాంటి వాళ్ళకి, లేదా ఒకవేళ డిస్టర్బ్ అయిన జిల్లాలో ప్రమోషన్ వస్తే అవకాశం లేదు, లేకపోతే భార్యాభర్తలు మ్యూచువల్స్ ఇంకేదో ఒక బెనిఫిట్ పొందుంటే వాళ్ళకి అవకాశం లేదు, ఇట్లాంటి కండిషన్స్ పెట్టి మినిమైజ్ చేసే ప్రయత్నం చేశారు. సో ఈ సందర్భంలో ఏమవుతుందంటే అసలు వీళ్ళే కాకుండా 317 బాధితులు అంటే ఇవాళ ఒక ప్లేస్లో పనిచేస్తూ వాళ్ళ స్థానిక జిల్లా అంటే ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు ఒక ప్లేస్లో అపాయింట్ అయ్యారు, ఇంకో జిల్లాకు పోవాలనుకుంటారు. కానీ అట్లాంటి సందర్భంలో వాళ్ళు పెట్టుకున్న ఫస్ట్ ఆప్షన్ కాకుండా సెకండ్, థర్డ్, ఫోర్త్ ఆప్షన్ ఏదో వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళకు కూడా అవకాశం ఇస్తేనే వాళ్ళు కూడా 317 బాధితులు, కానీ వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వకపోవడం అనేది ఒక లోపం. రెండోది ఈ డెప్యుటేషన్స్ అనేది శాశ్వత పరిష్కారం కాదు.